రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు 1 కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని సీఎస్ కు సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు అందించడంతో పాటు బోర్ల మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచాలని, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. వేసవిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ త్రాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ పంపిణీ చేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలను మెరుగుపరచడంలో పబ్లిక్ కనెక్ట్ కీలకమని సీఎం పేర్కొన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను ఆన్లైన్లో అందించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కాల్ సెంటర్ ద్వారా అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు. రైతులకు సరైన ధరలు అందేలా మార్కెట్ను విశ్లేషిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారతీయ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడటం ఆనందంగా ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఘన విజయం సాధించినందున విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి నాయకులకు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బీజేపీ పలు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిందని, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుందని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమన్నారు. నేడు దాదాపు 200 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, అక్కడ మమతా బెనర్జీ అరాచకాలు, విధ్వంసకర ధోరణి, దేశహితానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేవలం సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన స్వార్థం చూసుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి విజయాన్ని అందించిన మోడీ, అమిత్ షా, ఇతర నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు అవుతున్నాయో ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అందులో భాగంగా వేళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నాం అనేటువంటి సంగతి. భారతీయ జనతా పార్టీ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాకుండా ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి వేళ మేమంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మనందరికీ కూడా తెలుసు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి 2011కు ముందు ఒక్క శాసనసభ్యుడు కూడా లేనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సంగతి, అనేక మంది భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి. అంచెలంచెలుగా పార్టీ ఎదిగి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి కారణంగా 2011లో ఒక స్థానం కూడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 2016లో 3 స్థానాలు, 2021లో 76-77 స్థానాలు, ఈరోజు నేరుగా దాదాపు సుమారుగా 200 స్థానాలు సాధించి తిరుగులేనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ చేరుకుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. గత 3 ఎన్నికల్లో 15 సంవత్సరాల పాటు ఎన్నికయ్యి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారు ఏదైతే ఉన్నారో ఆవిడ యొక్క అరాచకాలు, విపరీతమైనటువంటి ధోరణి, విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, దేశహితానికి వ్యతిరేకంగా ఆవిడ చేసినటువంటి పనులు, కేవలం అధికారం నిలబెట్టుకోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి కేవలం బంగ్లా యొక్క చొరబాటుదారుల కారణంగానే ఆవిడ యొక్క పార్టీ గెలుస్తూ వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. బెంగాల్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఆవిడ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ రాష్ట్రానికి మంజూరు చేసేటువంటి పథకాలు అవుతున్నాయో, నిధులు అవుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా దుర్వినియోగం పరచడం, ప్రజలకి అందకుండా కూడా
పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్గొన్నటువంటి ప్రభుత్వం మీ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. కేవలం సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా ముస్లిం మైనార్టీ యొక్క వారి యొక్క సంతుష్టీకరణ ద్వారా కేవలం వారి ఆధారంగా మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కూడా దేశ ప్రయోజనాలు ఏమైనా కూడా నాకు అనవసరం అనేటువంటి మాదిరిగా మమతా బెనర్జీ గారు వ్యవహారం గత 15 సంవత్సరాలుగా ఉన్నదనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. సమాజ గమనాన్ని నిర్దేశించడంలోనూ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంలోనూ జర్నలిస్టుల పాత్ర అమూల్యమని, అట్టడుగు వర్గాల సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా జర్నలిస్టులు చేస్తున్న సేవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిలబడిన మనిషి అనే పుస్తక శీర్షికకు తగిన విధంగా రచయిత తన భావాలను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. పాయకాపురం కే కన్వెన్షన్ లో ది అమరావతి వాయిస్ పత్రిక జర్నలిస్టు శ్రీనివాస్ రచించిన నిలబడిన మనిషి పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రచయిత శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన అభివృద్ది పనులను ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, మౌలిక సదుపాయాల అభివృద్దిలో తీసుకుంటున్న చర్యలు ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఈనాటికి 16 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ తన కుటుంబంలాగా భావించి ఆనాడు సామాన్య కార్యకర్తలే దొరకనటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల్ని సమీకరించి నేను నాయకుడిగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అనేటువంటి మనం గుర్తు చేసుకోవాలా. ఈనాడు ఆ కుటుంబ పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి బాగోగులు ఆ కుటుంబ సభ్యులైనటువంటి 4-5 చూసుకోవడానికి సమయం ప్రజానికం 45 ఏళ్ల పైబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 15,000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ కూడా తన కుటుంబంలాగా భావించి ఆ కుటుంబ పెద్దలుగా ఆ ఇంట్లో ఏమి జరిగినా నేనున్నానని భరోసా ఇస్తున్నటువంటి నిజమైన నేత మన బోండా ఉమామహేశ్వరరావు గారి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. ఇది ఒక ప్రయాణాన్ని తెలియజేయాలి అనేది నా ఉద్దేశం. ఒక వ్యక్తి గురించి తెలియజేయాలి అనేది నా ఉద్దేశం. ఏంటి ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకని మనం ఒక ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు పుస్తకం రాయాలి అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మంచి చేసుకోవడానికి నేను ఒక పుస్తకం రాయాలా? కాదు. ఆయన్ని నేను ఏమైతే చూశాను, ఆయనతో నేను ఏమైతే మాట్లాడాను, ఆయనతో నేను ఎలాగైతే ఉన్నానో ఆ విషయాలు మాత్రమే ఈ పుస్తకంలో రాశాను. నిజంగా మనం చాలామంది నాయకులను చూస్తాం. ఎందుకు ఇప్పుడు సినిమాలలో ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే రవిచంద్ర అంటే ఎంత నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. అందరికి ఎమ్మెల్యే గారు అంటే భయపడుతుంటారు, ఇంకా చాలా చాలా జరుగుతుంది. కానీ నిజం చెప్తున్నాను, అది ఒక కథ మాత్రమే. జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లో స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు గ్రీన్, అంబర్, రెడ్ జోన్ల నిర్ధారణ ఇప్పటికే వీధి వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీస్ వారి సమన్వయంతో తయారు చేసినందున ఏమన్నా లోపాలున్నా, మార్పు చేర్పులు ఉన్నా తుది నివేదికను కమిటీ సమక్షంలో చర్చించి తమకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారస్తుల సర్వే ఈ వారంలో పూర్తి చేయాలని, వీధి వ్యాపారస్తులకు స్వానిధి లోన్ల గురించి కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వారికి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, లైసెన్స్ లేని వీధి వ్యాపారస్తులు వీధిలో వ్యాపారం చేయకూడదన్నారు. వీధి వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యనైనా కమిటీ సభ్యులు తమ వద్దకు తీసుకురావచ్చని, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే దిశగా టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు వివరిస్తారని తెలిపారు. వీధి వ్యాపారస్తుల కమిటీ సభ్యులు వీధి వ్యాపారస్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా
కమిటీలో చర్చించి కమిటీ తీసుకున్న నిర్ణయాలను వీధి వ్యాపారస్తులకు తెలియజేయాలని కమిషనర్ అన్నారు. తన సిద్ధాంతాల ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మార్క్సిస్ట్ మేధావి ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కొనియాడారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు రచనలు చిరస్మరణీయమన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇక కమ్యూనిస్టులు ఏమీ చేయలేరనే దుష్ప్రచారాలకు కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. మార్క్సిస్ట్ మేధావి ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా విజయవాడ, హనుమన్పేట, చల్లపల్లి బంగ్లా వంతెన కార్నర్లోని కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ విగ్రహాల వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సిఐటియు ప్రధాన కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా కార్ల్ మార్క్స్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి నివాళులర్పించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఫాసిజం జడలు విప్పి పెద్ద ఎత్తున నాట్యం చేస్తూ ఉన్న తరుణంలో కార్ల్ మార్క్స్ రచించిన మిగులుల సిద్ధాంతం స్ఫూర్తిదాయకమైనటువంటి సిద్ధాంతంగా నిలిచిందన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండని చెప్పి నినదించిందని చెప్పారు. అదేవిధంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డ సమాజంలో ఒక నూతన రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించిన కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ద్వారానే ప్రత్యామ్నాయ విధానం అమలైందని చెప్పుకొచ్చారు. 1818లో 208 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి కార్ల్ మార్క్స్ ఆయన స్నేహితుడితో కలిసి ఎంగెల్స్తో కలిసి చేసినటువంటి కృషి, మొత్తం ప్రపంచ మానవాళికి విముక్తికి సంబంధించినటువంటి కృషి. 30 సంవత్సరాల వయసులో ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు. ఆ మేనిఫెస్టోలో ఆయన అచంచలమైన విశ్వాసాన్ని మాత్రమే కాదు, చరిత్ర అధ్యయనం ద్వారా శాస్త్రీయ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం కార్మిక వర్గం అధికారంలోకి వచ్చి తీరుతుంది, కార్మిక వర్గం అధికారంలోకి వస్తేనే ప్రపంచ శాంతి నిలబడుతుంది అని మనందరికీ తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ కుప్పకూలక ముందు ప్రపంచంలో అక్రమ యుద్ధాలు జరగకుండా ఆపినటువంటి చరిత్ర ఉంది. దానికి భిన్నంగా ఈరోజు ప్రపంచం యావత్తు యుద్ధ ప్రభావానికి లోబోతా ఉంది. అందువల్లనే కార్ల్ మార్క్స్ అందులో చెప్పినటువంటి ఒక సూత్రం ఉంది, అది ప్రపంచ ప్రజానీకమే చరిత్రను నిర్మిస్తారు, ప్రజలే చరిత్ర నిర్మాతలని. ఆ రకంగా కార్మిక వర్గం తమ కష్టాలని తీర్చుకోవడానికి తమకు చేతనైన పద్ధతుల్లో ఆందోళనలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, అనుభవాలు గడిస్తూ అంతిమంగా కార్మిక వర్గం తన రాజ్యాన్ని స్థాపించుకుంటుందని, భారతదేశ అనుభవం కూడా అందుకు మినహాయింపు కాదు. ఏ రోజు ఫాసిస్టు శక్తులు, మతోన్మాద శక్తులు ప్రజల హక్కుల్ని హరిస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక పోరాటాలు ఉధృతమవుతున్నాయి. ఈ పోరాటాలని బలపరుస్తూ కమ్యూనిస్టులు కార్మిక వర్గంతో కలిసి భారతదేశంలో ప్రజల విముక్తిని సాధించడానికి మార్క్స్ జయంతి సందర్భంగా ప్రతినపూరుతుంది. కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఫ్యాసిజం జడలు విప్పి పెద్ద ఎత్తున నాట్యం చేస్తూ ఉంది. దాని యొక్క విషపు కోరలు సమాజాన్ని భస్మీపటలం చేయడానికి కావాల్సినటువంటి ఒక డివిజన్ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో కార్ల్ మార్క్స్ రచించినటువంటి మిగులుల సిద్ధాంతం అనేటువంటిది ఎప్పటికి కూడా అది స్ఫూర్తిదాయకమైనటువంటి సిద్ధాంతం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి నినదించిన, అదేవిధంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డ, సమాజంలో ఒక నూతన రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించిన అది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ద్వారానే ప్రత్యామ్నాయ విధానం అమలు అవుతున్నటువంటిది. ఈ దశలో ప్రపంచ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకా కమ్యూనిస్టులు ఏమీ చేయలేరనేటువంటి పద్ధతుల్లో విస్తృతమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేపడుతున్న నేపథ్యంలో 208 సంవత్సరాల తర్వాత కూడా మార్క్స్ రచించినటువంటి పెట్టుబడి అనేటువంటి గ్రంథం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలను చెప్పుకునేటువంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం వస్తే ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి పెట్టుబడిని మళ్ళొకసారి అధ్యయనం చేసి ఆ దేశాలు బయటపడ్డాయి. మరి ఆ నేపథ్యంలోనే కమ్యూనిజం అనేటువంటిది కేవలం వ్యక్తుల ప్రాతిపదికపైనో లేదా బూర్జువా రాజకీయ పార్టీలాగా తాయిలాల ప్రాతిపదికపైనో నిర్మితమైనటువంటిది కాదు. ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో కూడినటువంటిది.
జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 580 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం నగరంలోని పడమట సాయి జ్యువెలర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని చేశారు. విద్యార్థులను పథకాలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. మున్ముందు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవ ఫలితంగా ఈ ఏడాది 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వ్యూహం అద్భుత ఫలితాలు ఇచ్చిందని, 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహించి బలాలు, బలహీనతలను గుర్తించి విద్యా సముపార్జనలో సమస్యలను తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి మంచి ఫలితాలు సాధనకు దోహదం చేసిందని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. వచ్చే ఏడాది 10వ తరగతి పరీక్షల్లో మరింత ఉన్నత విజయాలు సొంతం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సత్కార కార్యక్రమంతో పాటు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. 89% పాస్ పర్సెంటేజ్తో 10th పిల్లలు సత్తా చాటారు. సో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందన తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందన తెలియజేయడానికి ఈరోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి స్థానాలకి వెళ్ళొచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10th సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకుని ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చున్నారో, టాపర్స్ వచ్చున్నారో, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపి మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంటు, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మర్, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నెన్నో చదవాలనుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. ఒకతనేమో నేను ఏ ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తపన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితమంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శనం ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో టాపర్గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నా పేరెంట్స్ అండ్ మా టీచర్స్. ఆల్సో మన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన విజన్ మనకి ఎంతో ఉపయోగపడింది. ఆయన 100 days యాక్షన్ ప్లాన్ అని ఒక ప్రణాళికని విడుదల చేశారు. దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ లెవెల్కి తగ్గినట్టు, వాళ్ళ స్టాండర్డ్కి తగ్గినట్టు ఎడ్యుకేషన్ అందింది, వాళ్ళకి విద్య అందింది. ప్రైవేట్ స్కూల్స్కి కూడా కాంపిటీషన్ ఇచ్చినట్టుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదిగింది. అందుకని చెప్పి నేను విద్యాశాఖ మంత్రి గారికి, మన ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించి, మిడ్ డే మీల్స్ కల్పించి, యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్, షూస్ ఎంతో సహకారం అందించారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎంతో లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో చదివినంత ఎడ్యుకేషన్ కూడా
లేకుండా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్లో పొందగలిగాము. మేము దీనికి చాలా కృతజ్ఞతలు ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఇంత మంచిగా కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. మా పేరెంట్స్ అందరికీ సన్మానం చేశారు. మా టీచర్స్ని పిలిచారు. దీనికి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా ధన్యవాదాలు. నాకు ఈ 10th క్లాస్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్స్లో 600కి 593 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ని అచీవ్ చేయడానికి ముఖ్య కారణం మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసిన 100 డేస్ యాక్షన్ ప్లాన్. ఇందువల్ల నేను విద్యాశాఖ మంత్రి వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన మా టీచర్స్ అందరికీ, డిఈఓస్, ఎంఈఓస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇలా చదువుకోవడానికి మాకు చాలా సపోర్టివ్గా నిలిచిన మా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.